ఉత్తప్పుడు పట్టించుకోరు గాని ఫాదర్స్ డే అనగానే నాయన గురించి స్టేటస్లు పెడుతుంటారు. మదర్స్ డే అనగానే అమ్మ గురించి కవితలు రాస్తుంటారు. ఇక గిట్లా దునియాల డేలకు కొదవలేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక డే వస్తూనే ఉంటది. గిట్లనే ఈసారి దునియాల్నే బగ్గ పతార కలిగిన ఓ డే వచ్చింది. మరి ఇక దాని కథ ఏంటిది, ఏమేమి నడుస్తున్నది, అట్లా పోయి చూసేద్దాం పాండ్లి. ఆగ చూడర్రే, కట్టలు కట్టి పార్సిల్ చేస్తుండ్రు. ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు, పసుపు గులాబీలు ఒక్క రంగు కాదు పోన్రి, గుత్తులకు గుత్తులు అందంగా పేర్చి బండ్లు ఎక్కిస్తుండ్రు. పువ్వుల దందా మస్తు గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు దేశం అంతా. మరిగా ప్రేమికుల రోజు అంటే పువ్వులతోనే పని. అందులో ఎర్ర గులాబీ పువ్వులకు ఎక్కలేని డిమాండ్ ఉన్నది ఈసారి. ఒక్క పువ్వు 100-150 రూపాయలకు అమ్ముతున్నారట. ఉత్తప్పుడు ఒక్క గులాబీ పువ్వుకు 20 రూపాయలు తీసుకుంటారు. కానీ ప్రేమ మత్తులో ఉన్నోళ్ళు ఎంతన్నా ఖర్చు పెడతారు. అప్పు చేసన్న కొంటారు అనుకున్నారో మరి ఎట్లనో పువ్వులు అమ్మేటోళ్ళు గానీ రేట్లయితే బగ్గ పెంచేసిండ్రు. లిల్లీ పువ్వులు, తులిప్స్ పువ్వులు 4000కు ఒక్క కట్ట అమ్ముతుండ్రట. గులాబీ పువ్వుల కట్ట 500లకు తక్కువ లేదా అంటున్నారు. అటు చాక్లెట్లు, బొమ్మలు, గ్రీటింగ్ కార్డులు, బట్టలు ఇట్లా ఒకటని కాదు, ఆఖరికి బంగారం సొమ్ములకు కూడా గిరాకీ గట్టిగానే పెరిగింది. దేశం అంతా కలిపితే ప్రేమికుల రోజుకు 1000 కోట్ల బిజినెస్ అయ్యేటట్టున్నది. అందులో ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే 100 కోట్ల పూల దంద అవుతుందని చెప్తుండ్రు. ఇంకో దిక్కు వాలంటైన్స్ డే అది అని ఇదని మగ పొల్లగాన్లు ఆడపిల్లలు జంట కట్టుకొని రోడ్ల మీద తిరిగితే అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని కొంతమంది లాఠీలు చూపించి బుగ్గులు పట్టిస్తుండ్రు. అయితే పోలీసు వాళ్ళు మాత్రం ఎవరేం భయపడే పని లేదు, చట్టాన్ని చేతులకు తీసుకుంటే అసలు ఊకోమంటున్నారు. ఇంకింతమంది ప్రేమికుల రోజుకు ఎప్పుడు ఉండేదే ఇది అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు. ఏమైనా ప్రేమికుల రోజు మీద భలే పాయిరం చూపిస్తుంటారు మనోళ్ళు. అందుకే 1000 కోట్ల దందా నడుస్తున్నది ఇప్పుడు.